హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ గురించి అయితే తెలుసుకుందాము. సో మనకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. సో మనకు రీసెంట్గా మొన్న ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థపై అధికారులందరూ కూడా విమర్శలు అయితే తీసుకువచ్చారు. అంటే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లందరినీ కూడా పక్కన పెట్టేశారు. సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలను ఉండిస్తారా లేదా, సో మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను అంటే పాత వాలంటీర్ వ్యవస్థని తీసేసి కొత్తగా మనకు ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివి ఏమన్నా విడుదల చేస్తారా? సో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా మనకు మేనిఫెస్టోలో అయితే తీసుకువచ్చారు. 10,000 రూపాయల జీతం అనేటువంటిది పెంచి, సో వాళ్ళకి ఈ అర్హతలతో కొత్త పోస్టులు అనేటువంటివి అయితే విడుదల చేస్తామంటూ కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు కొత్త పోస్టులు ఏమైనా తీసుకువచ్చేది ఏమన్నా ఉందా? లేదు అనుకుంటే పాత వాలంటీర్లనే కొనసాగిస్తారా? ఇకపోతే మనకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈ యొక్క పదవీ కాలం వచ్చి మనకు ఆగస్టు 16వ తేదీకి అయితే ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో మనకు జరిగితే ఈ వాలంటీర్లకు సంబంధించి ఈ నెల లోపలైతే జరగాలన్నమాట మొత్తం ప్రాసెస్ కూడా. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాము. మనకు ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు అయితే తీసుకువచ్చారు. సో మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు అనేటువంటివి ఇవ్వలేమా అంటూ మనకు వాదనలు అయితే చేశారు. సో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ లేకుండానే మనకు పెన్షన్ల పంపిణీ అనేటువంటిది చేస్తామంటూ మనకు నిన్నటి రోజున ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం సిబ్బందితో పెన్షన్లు అనేటువంటివి అయితే పంపిణీ చేశారు. సో చాలామంది కూడా వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు విధుల నుంచి అయితే రాజీనామా అయితే చేశారు. గతంలో మనకు ఎన్నికలు అనేటువంటివి జరిగినప్పుడు సో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు బలవంతంగా వారి చేత ఈ యొక్క పదవుల నుంచి రాజీనామాలు అనేటువంటివి అయితే చేపించారంటూ మనకు చాలామంది కూడా ఆందోళన అయితే చెందారు. సో ఈ నేపథ్యంలో మనకు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడంతో సో మిగిలినటువంటి వారు కూడా చాలా వరకు అయితే మనకు పదవుల నుంచి అయితే తప్పుకోవడం అయితే జరిగింది. ఇంచుమించుగా 2 లక్షల మందికి పైగా అయితే మనకు ఏపీ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండింది. సో మనకు నిదానంగా అయితే అందరూ అయితే పదవుల నుంచి అయితే తొలగిపోతున్నారు. ఎందుకు అనుకొని చూసుకున్నట్లయితే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశారని ఇదితో వాళ్ళందరూ కూడా పదవుల నుంచి అయితే తొలగిపోతూ ఉన్నారు. సో మనకు రీసెంట్గా కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి నెల్లూరు జిల్లాలో వినతి పత్రాలు అయితే అందజేసుకున్నారు. మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి తీసేయొద్దు అంటూ కూడా మనకు వినతి పత్రాలు అయితే అందజేయడం అయితే జరిగింది. మమ్మల్ని కొనసాగింపండి ప్లీజ్ 42వ వార్డు డివిజన్ వాళ్ళైతే వాలంటీర్లు అయితే వినతి పత్రాన్ని అయితే అందజేశారనమాట నిన్నటి రోజున. సో మనకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 42వ డివిజన్ నందు గల వాలంటీర్ సోమవారం మనకు ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ హరినారాయణను కలిసి వినతి పత్రాన్ని అయితే అందజేశారు. సో తామంతా గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లుగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజలు వారధిగా పనిచేశామని, అలాగే కరోనా విపత్తులో సైతం ప్రాణాలకు తెగించి ప్రజలకు రక్షణ కల్పించామని, మనకి వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన అయితే చెందుతూ మమ్మల్ని అందరినీ కూడా కొనసాగింపు చేయాలని చెప్పడం అయితే జరిగింది. సో ఓకేనా, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని కోరుతూ నెల్లూరు అర్బన్ 42వ వార్డు వాలంటీర్లు సోమవారం అయితే అంటే నిన్నటి రోజున ఈ యొక్క వినతి పత్రాన్ని అయితే అందజేసిన. ఓకేనా, సో ఈ విధంగా అయితే చాలామంది వాలంటీర్లు మనకు ఈ యొక్క వినతి పత్రాలను అయితే అందజేస్తూ ఉన్నారు. వాలంటీర్లపై మనకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిషులు గారు నెహ్రూ కీలక వ్యాఖ్యానాలు అయితే తెలియజేశారు. వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటర్ అంటూ వాళ్ళని పోల్చి చెప్పడం అయితే జరిగింది. వాలంటీర్లకు 10,000 ఇచ్చే బదులుగా గ్రామాల్లో వాలంటీర్లలో ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటారంటే ఆ అవకాశం వారికి ఇవ్వడం అయితే మంచిదని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే తెలియజేశారు. గ్రామాల్లో సర్వీస్ చేయడానికి మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ అయితే ఈ విధంగా అయితే మనకు తెలియజేశారు. సో ఈ విధంగా అయితే మనకు అధికారుల నుంచి కూడా సమాధానాలు అయితే వస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి. సో నాకు తెలిసి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను ఉండిచ్చే ఉద్దేశంతో అయితే లేరు ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు. సో ఒకవేళ మనకు ఈ యొక్క పాత ప్రభుత్వం నియమించినటువంటి వ్యవస్థను అయితే తీసేసి కొత్తగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని రూల్స్ అనేటువంటి వాటిని తీసుకొచ్చి శాలరీ అనేటువంటిది కూడా పెంచారు కదా. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం నియమించినటువంటి వారందరినీ కూడా తొలగించి ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా అయితే నియామకాలు అయితే జరిపే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంచుమించుగా మనకు ఈ యొక్క వాలంటీర్ పోస్టులు చాలానే ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించి ఈ అర్హతలు అయితే పక్కాగా కలిగి ఉండాలి. సో మనకు డిగ్రీ అర్హత అయితే కలిగి ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. మనకు సో 90స్లో అయితే జన్మించి ఉండాలి. అంటే మనకు 1994 నుంచి 2003 మధ్యలో జన్మించిన వారు మాత్రమే ఈ యొక్క
వాలంటీర్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మిగిలిన వారైతే ఎలిజిబుల్ అయితే కారు. సో ఇకపోతే మనకు ఆ యొక్క కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయి ఉండకూడదు, అలాగే మనకు ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. ఇకపోతే మనకు వారికి ఈ యొక్క అమౌంట్ అనేటువంటి దానికి సంబంధించి 4 వీలర్స్ కావచ్చు ఎవరికి కూడా ఉండకూడదు అనమాట. అటువంటివి ఉన్నా కూడా మనకు ఒక వాలంటీర్ పోస్ట్ అయితే ఇవ్వరని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ అర్హతలతో మనకు కొత్త పోస్టులు ఏమన్నా నియమిస్తారా చూద్దాం ముందు రోజుల్లో. ఈ యొక్క కొత్త పోస్టులు అనేటువంటివి తీసుకొస్తే వెంటనే మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలియజేస్తూ ఉంటాను వాలంటీర్కి సంబంధించి. ఓకేనా. సో ప్రస్తుతానికైతే వాలంటీర్ వ్యవస్థను అయితే పక్కన పెట్టడం అయితే జరిగింది. చూస్తాము, వీటన్నిటి మీద చర్చా సమావేశాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అంటే కొత్త వ్యవస్థను ఏమైనా తీసుకురావాలా, పాత వ్యవస్థనే కంటిన్యూ చేసుకోవాలా అనే దాని మీద. ఓకేనా. మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో పెట్టుకొని చూస్తూ ఉండండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తంతో కూడా మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.